దక్షిణ కాశ్మీర్ అడవుల్లోనే పహల్గామ్ ఉగ్రదాడులు సంచరిస్తున్నాయంటూ సమాచారం అందడంతో దక్షిణ కాశ్మీర్ అడవుల్లో రక్షణ దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతం నుంచి అడవుల్లోకి 20 కిలోమీటర్ల మేర గాలింపు పూర్తి చేశారు. ఆర్మీ, జీఎస్ఎఫ్ఎఫ్, సిఆర్పిఎఫ్ దళాలు డ్రోన్లు, హెలికాప్టర్లు దచిగామ్, కుల్గామ్, పోషియాన్, అనంతనాగ్, పహల్గామ్ చుట్టూ ఉన్న అడవుల్లో గాలిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ ఎన్ఐఏ పహల్గామ్ అడవులను 3D మ్యాపింగ్ చేసింది. విశాఖ సీతమ్మధారలో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై భారీ వృక్షం పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే ఆమెకు స్థానికులు సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఫలించలేదు. శబ్దం విని పరిగెత్తుకుంటూ వెళ్లామని, అప్పటికే మహిళపై చెట్టు పడిందని స్థానికులు తెలిపారు. స్థానికంగా ఉండే మహిళ మృతి చెందడంతో చాలా బాధాకరమన్నారు. విశాఖ సీతమ్మధారలో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై భారీ వృక్షం పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే ఆమెకు స్థానికులు సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఫలించలేదు. శబ్దం విని పరిగెత్తుకుంటూ వెళ్లామని, అప్పటికే మహిళపై చెట్టు పడిందని స్థానికులు తెలిపారు. స్థానికంగా ఉండే మహిళ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. వర్షం, గాలి, వాన లేకుండానే చెట్టు కూలడం స్థానికంగా కలకలం రేపింది. ఇంకా ఇదే ఘటన రోడ్డుపైన వెళ్తున్న మరో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాలను జీవీఎంసీ అధికారులు వెంటనే తొలగించాలని కోరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రేపటితో హరిరామ్ కస్టడీ ముగియనుంది. సిబిఐ అధికారులు ఇవాళ బ్యాంక్ లాకర్లు తెరిచి యోచనలో ఉన్నారు. 4వ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు 3 రోజుల విచారణలో కీలక విషయాలు రాబట్టారు. వెల్కమ్ బ్యాక్. ఇక మిగతా డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. నితిన్ గడ్కరీ ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇస్తున్నారన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల జోడెద్దుల వలె కలిసి నడుస్తున్నదని అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణకు సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిని తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరికొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలోగా మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం, ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం. మనం అధికార పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉంది. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు, ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. తల్లి భారత మాతను విశ్వగురుస్థానంలో ప్రతిష్ఠించాలి. 2047 వరకు ఈ భారత్ ను అఖండ భారత్ గా, అభివృద్ధి చెందిన భారత్ గా అగ్రదేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో, ఒక అంకురిత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అది అభివృద్ధి సాధ్యం కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అది బీజేపీ పాలిత రాష్ట్రమా, అది విపక్ష పార్టీ పాలిత రాష్ట్రమా కాదు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసం, నమ్మకంతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాం, ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రం సిద్దిపేట మార్కెట్ యార్డ్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవెందుకు గట్టో ఫ్లెక్సీలు? కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు. ఏనాడు రైతు బంధు కేసీఆర్ జమానాలు ఆగలే. 11 విడతల్లో 83,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. నీకు ఒక్కసారి కూడా ఇవ్వకపోతేవి చక్కగా? ఒక్కసారి ఇచ్చినావా నీ గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్గా రైతు బంధు ఇయ్యవైతివి, రుణమాఫీ చేయవైతివి, వడ్లు కొనవైతివి, కరెంటు చక్కగా ఇయ్యవైతివి, నీళ్లు ఇయ్య శాతగాదా? చేసింది ఏంది రైతుల కోసం? నీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు? అయితే ఢిల్లీ పోతున్నావు, లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు. మొన్న 3 రోజులు ఢిల్లీ పోయేస్తేవి, ఇప్పటికి ఎక్కే విమానం, దిగే విమానం, అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించినావు నువ్వు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మామిడి రైతులు చాలా నష్టపోయారు. నేను ఉదయం నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా, జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా, మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా, అసలు ఒక్క కాయ లేకుండా పడిపోయింది. ఏం గాలి దుమార, మొత్తం ఇండ్ల మీద రేకులు లేచిపోయినాయి, చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, మామిడికాయ ఒక్కటి లేకుండా పడిపోయింది. ఇలా చాలా పరేషాన్ ఉన్నారు మామిడి రైతులు. ఏది హార్టికల్చర్ శాఖ ఏంది? మేము కనీసం ఆ మామిడి రైతులు కొమ్మలు ఇరిగిపోయినాయి, కాయలు పోయినాయి. అరే ధైర్యంగా ఉండండి, మీకు ఏదైనా ఎకరానికి 30,000 ఇస్తాము, ఏదైనా సాయం చేస్తాము, ఇన్సూరెన్స్ ఇస్తాము, ఏది ఏడవే? మీరు చెప్తుంది కదా పంటల బీమా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని ఎలక్షన్ల ముంగట ఓట్లు వేయించుకున్నందుకు చాలా చెప్తుంది. మరి కొమ్మలు ఇరిగిపోయి కాయలు పోయి ఇవాళ ఏడుస్తున్నటువంటి రైతులకు మీ ధైర్యం ఏది? మీ సాయం ఏది? ప్రభుత్వం మాట ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పత్తి రైతులను కూడా ముంచేసిండ్రు. మొన్న పత్తి రైతుల్లో 20% మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పీ వచ్చింది. మిగతా 80% మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు. బ్రోకర్లు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ కాదు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి.
కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఎందుకంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సీసీఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా సీసీఐఏ అవినీతికి పాల్పడ్డది. మధ్యదళారీలు, బ్రోకర్లు, ఈ సీసీఐ అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది. ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, కళ్ళు తెరవండి. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మార్కెట్ యార్డ్లలో, ఊర్లలో కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి. సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించి బాయిల్డ్ రైస్కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి మొలకలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేము చూసినా మార్కెట్లో వాసన వస్తూ ఉంది, బాగా స్మెల్ వస్తూ ఉంది. ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుతుంది. అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి. అది గన్నీ బ్యాగుల్లో నింపిందైనా, కాంటా అయిందన్నా, కాంటా కాకపోయినా, కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, డిఎం సివిల్ సప్లైస్ను, మార్కెటింగ్ శాఖ. మహబూబాబాద్ జిల్లాలో వర్తక సంఘం ఎన్నికలు జరిగాయి. రసవత్రంగా సాగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు సోమరాజ్ నన్నశేఖర్, కార్యదర్శిగా కొల్లం బద్రీనాథ్లు విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థులకు జనరల్ మర్చెంట్ సంక్షేమ సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా వర్తక సంఘం బలోపేతానికి కృషి చేస్తుందని సోమశేఖర్ అన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అధికారుల నుంచి వ్యాపారులకు ఇబ్బందులు ఏర్పడితే సమస్యలు పరిష్కరించి సమన్వయం చేసుకోవాలని ముందుకు వెళ్తామన్నారు. మేధాశక్తితో నన్ను గెలిపించారు. ఈ రోజు సంఘంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో నేను ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. నేను వాళ్ళకి ఏం హామీ ఇచ్చినో అవన్నీ నిలబెట్టుకుంటాను. కృషి సంఘం సంబంధించిన ఏది ఉన్నా కూడా సంఘానికి ఇబ్బంది కలగకుండా నేను అన్నీ చూసుకుంటాను. అన్నీ నేను ఇచ్చిన హామీల ప్రకారం అన్నీ నెరవేరుస్తాను. మేధాశక్తితో నన్ను గెలిపించారు. ఈ రోజు సంఘంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో నేను ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. నేను వాళ్ళకి ఏం హామీ ఇచ్చినో అవన్నీ నిలబెట్టుకుంటాను. కృషి సంఘం సంబంధించిన ఏది ఉన్నా కూడా సంఘానికి ఇబ్బంది కలగకుండా నేను అన్నీ చూసుకుంటాను. అన్నీ నేను ఇచ్చిన హామీల ప్రకారం అన్నీ నెరవేరుస్తాను. మేధాశక్తితో. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ దగ్గర గాయపడిన బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. ఇటీవల కిమ్స్ ఆసుపత్రి నుంచి బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ అతని శరీరంలో కదలికలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి అల్లు అరవింద్ తెలుసుకున్నారు. ఎంత ఖర్చైనా పర్లేదు కానీ మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీతేజ్ వైద్యం ఖర్చులు మొత్తం అల్లు అర్జున్ భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆర్టీకి సంబంధించిన వెరైటీ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బస్సులోకి కళ్ళు తీసుకురావద్దని డ్రైవర్ అడ్డు చెప్పారని ఒక మహిళా ప్రయాణికురాలు ఏకంగా ఆ బస్సును అడ్డుకొని నిలబడి నిరసన తెలిపింది. నల్గొండ బోర్డుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు సదరు మహిళ అడ్డుగా నిలబడి బస్సులో కళ్ళు తీసుకుపోవద్దని రూల్ ఎక్కడుందని డ్రైవర్ కండక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్తానీ నటుడు ఫహాద్ ఖాన్ నటించిన సినిమాను భారతదేశంలో నిషేధించడంపై ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పందనగా పాకిస్తాన్లపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్తానీ నటులు నటించిన సినిమాలను భారత్లో విడుదల చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ ఫహాద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాల్ అనే సినిమా విడుదలపై భారత ప్రభుత్వం నిషేధం కొనసాగించింది. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ స్పందించారు. ఫహాద్ ఖాన్ సినిమాను ఇండియాలో నిషేధించడం పైన సరైనది కాదని అనిపించడం లేదన్నారు. ముందుగా సినిమాను విడుదల చేస్తే ప్రేక్షకులు పాకిస్తానీ నటుల సినిమాలను ఆదరిస్తారో లేదో స్పష్టమవుతుంది. ఫలితాన్ని వారికే వదిలేయడం మంచిదని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.